శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. బమ్మెర పోతన భాగవతంలో ఒక పద్యము సంఖ్య 10. దీనిని మనకు అందిస్తున్నవారు గండవరపు ప్రభాకర్ గారు. ఫేస్బుక్లో ఈరోజు అంటే 15/5/24. శార్దూల పద్యము. పానీయంబులు త్రావుచున్. శుకమహర్షి ద్వారా భాగవతాన్ని తెలుసుకుంటూ ప్రహ్లాదుడి యొక్క భక్తి తత్పరతను శ్రద్ధగా ఆలకిస్తున్నాడు పరీక్షన్ మహారాజు. శుక మహర్షి ఇలా చెప్తున్నాడు ఈ పద్యం ద్వారా. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై సంతత శ్రీనారాయణ పాద పద్మ యుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ మరచన్ సురారిసుతుడు తద్విశ్వమున్ భువరా భువరా. ఇప్పుడు గండవరపు ప్రభాకర్ గారు ఈ పద్యానికి అందించినటువంటి వ్యాఖ్యానాన్ని విందాం. ప్రహ్లాదుని భక్తి ప్రపత్తులను కళ్లకు కట్టినట్లు చెప్పే పద్యం ఇది. చాలా సరళమైనది, భక్తి సూత్రాలలో చేర్చదగ్గది. ఒక సద్గుణుడైన భక్తుడు ఏ విధంగా భగవంతుని సేవించాలో తెలియచేస్తున్నారు పోతన. భక్తుడు తనకు భగవంతుని ఆరాధించడానికి సమయం లేదు అని చెప్పే వీలు లేకుండా ప్రహ్లాదుడు తన దైనందిన కార్యక్రమములను పానీయములు త్రాగుతూ ఆహారము సేవిస్తూ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఆటపాటలలో నిద్రిస్తూ అది ఇది ఏమని అన్ని వేళలా అది ఇది ఏమని అన్ని వేళలా ఆ శ్రీహరి పాదపద్మాలను ధ్యానిస్తూ ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ అదే లక్ష్యంతో ఈ ప్రపంచాన్నే మరచాడు అని పరీక్షిత్తుకు శుకయోగి చెప్పాడు. శ్రేష్టమైన విష్ణు భక్తుని లక్షణాలను ఇంతకంటే ఏం చెప్పాలి? అన్నీ ప్రహ్లాదునిలో ప్రోధి చేసి చెప్పిన పోతన గారు బహుధన్యుడు కదా. చదువుతున్న మనం ఆకలింపు చేసుకుంటే ఇంకా ధన్యులము కూడా. బహిరంగంగా మనము చేసే లౌకిక కార్యక్రమాల వలన విష్ణు చింతనకు ఏ విధమైన ఆటంకము కలిగించుకొన అవసరము లేదని దీనివలన తేట తెల్లమొకటలేదా? హరిచింతన అనే అమృతాస్వాదనము అనుభవించడంలో అడ్డంకులు లేవు కదా. ఏకాగ్రత, పట్టుదల, భగవంతుని ఎడ విశ్వాసము ఉంటే ఇది సాధ్యమే కదా. విశ్వంలో ఉంటూ కూడా విశ్వవాసనలు అంటకుండా శ్రీహరి ధ్యానం ఎలా చేయవచ్చో ప్రయత్నించి చూద్దామా? మన వెనుకటి తరం మహిళలు శ్రీకృష్ణునిపై చక్కని పాటలు పాడుకుంటూ ఆహారం వండి వచ్చిన వాళ్లకు వడ్డించే విషయం మనందరకు గుర్తుండే ఉంటుంది. అలాగే ఇప్పటికీ ఏ పని చేస్తున్నా పని పూర్తి చేసిన తరువాత నారాయణ నారాయణ అని శివ 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 పని పూర్తి అయిపోయింది, అమ్మయ్య నారాయణ ఈ పని పూర్తి అయిపోయింది అని అనడం చాలామందికి పరిపాటిగానే ఉంది కదా. శ్రీకృష్ణ కమలనాథో వాసుదేవో సనాతన పాహి పాహి. రేపు ఇంకో పద్యం గురించి ప్రేమతో గండవరపు ప్రభాకర్ గారు. ఇది ఆయన అందించినటువంటి వ్యాఖ్యానం. చాలా హృద్యంగా ఉంది కదా. మళ్ళీ మరొక పద్యంతో మళ్ళీ
మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సదా కళాసేవలో భక్తి మార్గంలో మీ వారణాసి పవన్ కుమార్, హైదరాబాద్. దీనిపై మీ అభిప్రాయాలను తెలియచేయండి. నచ్చితే అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.